మీరు మీ ఇంట్లో కుక్కలను సాదుకుంటుర్రా? అయితే ఈ ముచ్చట మీకోసమే జర్రంత జాగ్రత్తగా ఇనుర్రి. ఎందుకంటే ఇన్నొద్దుల సంధి కుక్కలను ఎట్లా పడితే అట్లా తిప్పుకొచ్చినావు అని అంటే నడిచిందేమో గానీ ఈ కాడ నుంచి అట్లా కాదు. మీ కుక్కలు చేసే తప్పుకు మీ జేబుకు తూటు పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకొస్తుర్రు మన పట్నం మున్సిపల్ అధికారులు. ఇంతకా ముచ్చట ఏందనేది నేను చెప్పినందుకు గానీ చూడురు మీరే. పొద్దు పొద్దుగాల లేవంగానే జనాలు ఒకటికి రెండిటికి పోయినా పోకున్నా ఇంట్లో ఉన్న కుక్కను మాత్రం బయటికి తీసుకుపోతుంటారు చాలా మంది. అట్లా ఇంట్లోకించి తీసుకుపోతుంటే ఆ కుక్క ఏడ ఒకటికి రెంటికి పోయేది తెలియదు. అందుకనే అట్లా తో సాఫ్గున్న కాడ కూడా అంతా గలీజ్ చేసి పోతుంటే చూసినోళ్ళు ముక్కిట్లా మూతిట్లా ఈర్చుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసినాం. కానీ ఈసారి గట్ల వేస్తే మీకు 1000 రూపాయల పెనాల్టీ వేస్తామని వార్నింగ్ ఇస్తుర్రు మన పట్నం మున్సిపల్ అధికారులు. బజార్ కుక్కలంటే వాటిని సాది సవరించేటోడు ఎవ్వడు ఉండడు కాబట్టి అవి ఏడబడితే ఆడ బాత్రూమ్ పోయినాయి అంటే ఒక అర్థం ఉంది. అదే ఇంట్లో పెంచుకునే కుక్కలనైతే వేలకు వేలు లక్షలకు లక్షలు పోసి కొని తెచ్చుకుంటారు. అందుకే దానికి బాత్రూము గీత్రూము ముచ్చట్లన్నీ దాని ఓనరే పట్టించుకోవాలి. అంతేగాని మీ కుక్కను తీసుకొచ్చి ఏడ్నో తాన బాత్రూమ్ కూసోబెట్టించుకొని పోదాము అని అంటే అస్సలు కుదరదు. గట్ల పట్టుబడితే 1000 రూపాయల జరిమానా కట్టాలి. లేదు కట్టము అని అనుకుంటే కుక్క చేసిన గలీజ్నంతా ఎత్తిపోయాలి. కాదు కూడదంటే కేసుల పాలైతారు చూసుకోర్రి అని గట్టిగానే సురుకులు పెట్టింది. అంతేకాదు రాష్ట్రం అంతటా ఎక్కడెక్కడ మున్సిపాలిటీ పట్టణాలు ఉన్నాయో అన్ని దిక్కులా ఈ రూల్స్ నడుస్తాయి. మున్సిపాలిటీని బట్టి చలాన్ మారుతుంది. ఈ రూల్ ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో అమల్లో ఉంది. ఇక తతిమ పట్టణాల పొంటి జిల్లా కలెక్టర్లే పట్నం శుభ్రత ముచ్చట పట్టించుకోవాలి. ఎవరన్నా కుక్కలు బయట ఇష్టం వచ్చినట్లు వేస్తే యాక్షను రియాక్షను ఎమ్మటే తీసుకోర్రి అని చెప్పిర్రు. ఇదంతా పట్నం శుభ్రంగా ఉండటానికి చేస్తున్నాం. కుక్కలు ఏడబడితే ఆడ ఒకటికి రెంటికి పోతున్నాయని జనం కెంచి శీతం ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి పట్నం అంతా మంచిగా ఉండేతందుకే ఈ రూల్ పెట్టినామని చెప్పుకొచ్చిర్రు జీహెచ్ఎంసీ అధికారులు. మరిగా చూడాలే ఈ రూల్ ఎంతవరకు అమలైతుంది, పట్నం ఎంత శుభ్రంగా ఉంటది అనేది రేపు.